హలో అండి. ఈ హౌస్ అయితే మనకు విత్ వుడ్ వర్క్తో ఉంది. 2 BHK మొత్తం ఫుల్ వుడ్ వర్క్ చేసి ఉంది. ఇది ముందు మొత్తం గ్రిల్స్ పెట్టారు, ఏమైనా దొంగల భయం అట్లాంటివి ఉంటాయి కాబట్టి. ఇది చాలా పెద్ద అపార్ట్మెంటు. ఇక్కడ మారమ్స్ అపార్ట్మెంటు, పెద్దమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది మారమ్స్ అపార్ట్మెంటు. చాలా పెద్దది ఇది. ఇక్కడనైతే హయత్ నగర్కి జస్ట్ మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. ఇదంతా హాలు. సో మనకి ఇక సోఫా వేసారు, వాళ్ళు దివానా కూడా వేసారు. ఫ్రీగానే ఉంది హాల్ అయితే. కాకపోతే ఏంటంటే మనకు కొంచెం డైనింగ్ ఏరియా కొంచెం చిన్నగా ఉంది. దీని కాస్ట్ ఇదంతా నేను డీటెయిల్గా చెప్తాను. ఇదైతే వాళ్ళు వాస్తు ప్రకారం చూయించే కొనుక్కున్నారంట. వాళ్ళకి వచ్చిన తర్వాత కూడా ఓనర్ అదే చెప్తున్నారు, మేము ఇందులోకి వచ్చినాక మాకు మంచిగానే కలిసి వచ్చింది. కాకపోతే ఎందుకు సేల్ చేస్తున్నామంటే మాకు ఫ్లాట్ ఉంది, ఇండిపెండెంట్గా కట్టుకోవాలనేసి వెళ్దాం అనుకుంటున్నాము అనేసి చెప్పారనమాట. సో ఇదంతా హాలు. ఈ యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు సామాన్ కొంచెం బయట పెట్టడం వల్ల మనకు అలా అనిపిస్తుంది, కానీ ఈ ఫ్లాట్ అయితే చాలా బాగుంది. సో ఇది డైనింగ్ ఏరియా. మనకేంటంటే కిచెన్లో అంత స్పేస్ లేదు, అందుకోసమే మళ్ళీ చిన్నగా అయిపోతుంది అనేసి వాళ్ళు ఇక్కడే దేవుడి మందిరం కూడా బయటనే పెట్టేశారు, ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా దగ్గర. సో చెప్పాను కదా, డైనింగ్ ఏరియా కొంచెం చిన్నగా ఉంది. ఆ లెఫ్ట్లో కనిపించే ఆ కర్టన్స్ది మనకి వాష్ ఏరియా బయటకు వెళ్ళడానికి. ఇదేమో అక్కడ రూమే. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారనమాట. ఆ వాష్ బేసిన్ పక్కనే కామన్ వాష్రూమ్. సో నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ లేదు, మనకి కామన్ వాష్రూమే. ఇంకా ఇవంతా వుడ్ వర్క్ చేయడం వల్ల కొంచెం చిన్నగానే అనిపిస్తున్నాయి రూమ్స్ అయితే. నాకైతే మనకి ఇంత చిన్నవి కొంచెం వీళ్ళు వేసుకున్న కాట్ అంతా వేసుకుంటే సరిపోతుంది, కానీ 6x6 వేయాలి అని అంటే కొంచెం మనకు కంజెస్టెడ్గానే అనిపిస్తుంది. సో ఇదంతా వుడ్ వర్క్ చేశారు అన్నీ. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. యాక్చువల్గా ఏంటంటే మేము ఫ్లాట్ ఫర్ సేల్ ఉంది కదని చూడడానికి వెళ్తే వాళ్ళే వీడియో ఆల్రెడీ తీశారంట ఎప్పుడో, అది కొంచెం పంపించేశారు. నేను ఎవరికైనా పనికి వస్తుంది కదా, చాలామంది చూస్తారు కదా మన ఛానల్స్లో ఇలాంటివి హౌజెస్ చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా అనేసి నేను తీసుకోవడానికి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనేసి పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రైట్ సైడ్లో ఉందిగా, అది మనకి వాష్ ఏరియా అనమాట. ఇంక ఇది మాస్టర్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్కి, కానీ మాస్టర్ బెడ్రూమ్ కూడా నాకు కొంచెం చిన్నగానే అనిపించింది. మనకి వీళ్ళు వేసుకున్న బెడ్ అయితే కొంచెం ఫ్రీగానే మూవ్ అవ్వచ్చులే, కానీ కొంచెం 6x6 అంత వేస్తే మాత్రం కొంచెం కంజెస్టెడ్గానే అనిపిస్తుంది. ఇది కూడా మేబీ వుడ్ వర్క్ చేయడానికి ముందు బాగానే ఉన్నాయేమో, వుడ్ వర్క్ చేసిన తర్వాత ఇంత చిన్నగా అయ్యి ఉంటుంది అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే కిచెన్ కూడా ఇలాగే చిన్నగానే ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళు మనకి బాల్కనీ వస్తుంది కదా, ఆ బాల్కనీని కూడా కిచెన్లోనే యాడ్ చేసేసి కొంచెం కిచెన్ చాలా పెద్దగా పెట్టేశారు. ఇంకా బాల్కనీ ఎలాగో వాడుకోం కదా, అవసరం ఏం లేదులే అంత ఘనంగా అనేసి, వెంటిలేషన్ బాగానే వస్తుంది మనకి బెడ్రూమ్కి కిచెన్కి అనేసి వాళ్ళు బాల్కనీ మొత్తం కిచెన్లోకి యాడ్ చేసేసారంట. సో ఇది కిచెన్ ప్లాట్ఫామ్ అయితే పెద్దగానే ఉంది. మనకి రైట్ సైడ్లో కనిపిస్తున్న విండోస్ ఉన్నాయి కదా, అది బాల్కనీ అనమాట. బాల్కనీ వరకు వీళ్ళు బాల్కనీని అలా ఉంచకుండా బాల్కనీ వరకు ఎక్స్టెండ్ చేసేసారు కిచెన్ కోసం. సో అందుకోసమే కొంచెం కిచెన్ అయితే పెద్దగానే ఇచ్చారు. ఇంకా వాళ్ళు రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు కాబట్టి మేబీ ఇవి కొంచెం బయట పెట్టడం వల్ల ఇలా అనిపిస్తుంది, కానీ మొత్తం నీట్గా ఎక్కడిదక్కడ పెట్టేస్తే మాత్రం బాగుంది. ఫ్లాట్ అయితే చాలా బాగుంది. సో వాళ్ళు వాస్తు ప్రకారం కూడా చూసే కొనుక్కున్నారంట, వేరే వాళ్ళని తీసుకొచ్చి చూపించే తీసుకున్నారు. యాక్చువల్గా ఏంటంటే అపార్ట్మెంట్స్లో మనకి ఆపోజిట్ డోర్స్ ఉంటాయి కదా, కానీ దీనికి ఏం లేదు. దీనికి ఆపోజిట్లో ఏ డోరు లేదు. సో డెడ్ ఎండ్ ఉండడం వల్ల దీనికి ఆపోజిట్ లేదు డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఇది మనకి నేను బాల్కనీ అని చెప్పాను, అంటే వాష్ ఏరియా చెప్పాను కదా. సో ఈ డోరు మనకు వాష్ ఏరియా అన్నమాట. దీని కాస్ట్ చెప్పలేదు కదా, మర్చిపోయాను. వాళ్ళు 47 అన్నారు, ఫైనల్గా అయితే 45 ఇస్తా అన్నారు. మొత్తం వుడ్ వర్క్ చేసి ఉంది కదా, వాళ్ళు ఫస్ట్ ఓనర్ అంతే, వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకున్నది లేదు. వాళ్ళు ఓన్ హౌస్ కట్టుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, ఇండిపెండెంట్ కాబట్టి సేల్ చేస్తున్నారంట.